Hi, I am Dr. Nikita, working in Lenient Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే రూట్ కెనాల్ గురించి చెప్తున్నానండి. చాలా మందికి నోట్లో బ్యాడ్ బ్రీత్ వల్ల వస్తుంటారు. వాళ్ళకి సైడ్ నుంచి పుచ్చు లోపలికి వెళ్ళిపోయి అక్కడ బాగా లోపల ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. అది మనకి నార్మల్‌గా కంటి పరంగా చూస్తే కనిపించదు పుచ్చు ఉన్నట్లు. కానీ వాళ్ళకి కూడా తెలీదు, నాకు ఎక్స్‌రే తీసేదాకా అది లోపల పుచ్చు వెళ్ళింది. అది పల్ప్‌కి నియర్‌గా ఉంది. అక్కడ బాగా ఫుడ్ ఇరుక్కుపోతుంది. అంటే పంటికి మధ్యలో హోల్ అయిపోయి అక్కడ కేరీ స్టార్ట్ అయిపోయి ఉంటదన్నమాట. అది పేషెంట్‌కి కనపడదు. డాక్టర్స్‌కి కూడా జనరల్ చెకప్ కాకుండా ఎక్స్‌రే తీస్తే తప్ప లోపలికి ఎంత వెళ్ళిందని అర్థం కాదు. అక్కడ ఫుడ్ లాడ్జ్‌మెంట్ కూడా అయితుంటుంది. సో, ఇలాంటి పరిస్థితి ఏమైనా మీకు ఫేస్ అవుతుంటే, ప్లస్ మీకేమైనా బ్యాడ్ స్మెల్ వచ్చి అక్కడ పెయిన్ ఉండడం వల్ల, కానీ ఎక్కడ ఉందో పెయిన్ లొకేట్ చేయలేకపోవడం, రేడియంట్ పెయిన్ అంటే ఎక్కడ పెయిన్ ఎగ్జాక్ట్‌గా స్పాట్ అవ్వకుండా ఆ భాగం అంతా నొప్పించడం, ఇలాంటివి ఏమైనా ఉంటే అర్జెంట్‌గా డెంటిస్ట్‌ని విజిట్ అవ్వండి. వాళ్ళు ఎక్స్‌రే తీసి ప్రాబ్లమ్ ఓన్లీ కేరీసా అంటే ఓన్లీ ఫిల్లింగ్ చేయాలా? లేదంటే అక్కడ బాగా ఫుడ్ ఇరుక్కోవడం వల్ల మీకు స్మెల్ వస్తుందా? లేదా నిజంగా పెయిన్ ఉందా దానివల్ల? అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుందండి. అది ఫిల్లింగ్ చేయాలా? లేదా రూట్ కెనాల్ చేయాలా అన్నది. సో, రూట్ కెనాల్ చేసుకుంటే మీకు ఆ పన్ను మళ్ళీ ఫర్దర్‌గా డ్యామేజ్ అవ్వకుండగా తీసివేసేదాకా వెళ్ళకుండగా కాపాడుకున్న వాళ్ళవుతారు. థాంక్ యూ.